నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భక్తులను కరుణించే కదిరి నరసింహస్వామి తిరుపతిలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తర్వాత అతి ప్రాచీనమైన ఆలయంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వాసికెక్కింది. మన రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో వెలిసిన శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనంతపురం పట్టణానికి దక్షిణంగా 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేట్రాయి సామిదేముడా నన్నేలినోడు, బేట్రాయి సామిదేముడా, కదరి నరసింహుడా, కాటమరాయుడా అనే జానపదాలు చెలగి కదిరిలో శ్రీ వెంకటాద్రి మీద ఎలగేటి చక్కటి లక్ష్మీ నృసింహం అతి ప్రాచీనమైనదిగా ఈ దేవాలయం వాసికెక్కింది. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం ఎంతో ప్రశస్తమైంది. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రస్వరూపులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కదిరి పట్టణం వద్ద గల స్తోత్రాది పర్వతం వద్ద ముక్కోటి దేవతలు భక్త ప్రహ్లాదుడు శాంతింపజేశారు. అందువల్లనే ఈ క్షేత్రంలో ప్రహ్లాద సమేత నృసింహస్వామి దేవాలయం వెలిసింది. స్థల పురాణం ప్రకారం కదిరి పట్టణానికి ఆ పేరు రావటానికి అనేక గాథలున్నాయి. ప్రాంతంలో స్వామివారి పాదం మోపినందున ఈ పట్టణాన్ని కదిరి అని పిలుస్తారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో వెలిసిన కొయ్య జగన్నాథుని వలె ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు చంద్రవృక్ష కొమ్మపై చాలా కాలం వెలిసి ఉన్నారని ప్రతీతి. కదిర శ్రేయం కాదిరం అనే శ్లోక ప్రమాణంగా స్వామివారు కదిర వృక్షం నందు ఉద్భవించినందువల్ల కాద్రి అని కూడా పిలువబడుచున్నారు. కాలక్రమేణా గ్రామం పేరుగా మారి కదిరి అని పిలువబడుతుంది. స్వామివారు కలలో ఆదేశించిన విధంగా విజయనగర రాజైన వీరబుక్కరాయలు 1274 నుంచి 1275 సంవత్సరాల్లో కదిర వృక్షం మీద పుట్టలో ఉన్న సాల గ్రామాలను బయటకు తీసి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఈ సాల గ్రామాలు కాలక్రమంలో అదృశ్యమైనందున 1545లో విజయనగర రాజు అచ్యుత దేవరాయలకు శ్రీవారు కలలో కనపడి ఆదేశించిన విధంగా ఈ క్షేత్రంలో అష్టబాహువులతో హిరణ్యకశిపుని సంహరించు విధంగా ఉన్న రాతి విగ్రహంగా విరాజిల్లుతున్న మూలవర్లను పర్వత గుహల నుండి వెలుపలకు తీసుకువచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారు. 1953లో దుర్గాదేవి విగ్రహానికి బదులు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారు. దుర్గాదేవి మూల విగ్రహాన్ని నేటికి అమ్మవారి దేవాలయంలో చూడవచ్చు. బ్రహ్మాండపురంలో కాద్రి స్థల పురాణం ఎంతో విపులంగా చర్చించబడింది. కదిర పరిసర ప్రాంతాలన్నీ పౌరాణిక గాథలతో ముడిపడి ఉన్నాయి. వేదవ్యాసుడు తన శిష్యుల ఉనికి రాక్షసులకు తెలియకుండా వారికి విద్యాబుద్ధులు ఇక్కడ నేర్పించినందున ఇది కేదారణ్యమైంది. అర్జునుడు తపస్సు చేసిన మద్దిలేరు ఈ ప్రాంతంలో శ్వేత పుష్కరిణి, భృగు, శేష, కుంతి, లక్ష్మి, గంగా, గరుడ, భవనాశిని తీర్థాలను కలుపుకుని ప్రవహిస్తూ విరాజిల్లుతుంది. ఈ దేవాలయంలో మొదట పశ్చిమ చాణక్యులు 985 నుంచి 1076 సంవత్సరాల మధ్య దుర్గాదేవి దేవాలయాన్ని కృష్ణవర్ణ శిలలతో అతి సుందరంగా చెక్కిన శిల్పాలతో నిర్మించగా విజయనగర రాజు వీరబుక్కరాయలు 1274 నుంచి 1275 సంవత్సరాల మధ్యలో కలలో శ్రీ స్వామివారు ఆదేశించిన విధంగా స్వామివారి సాల గ్రామాలను కదిర వృక్షం కింద ఉన్న పుట్టలో నుంచి బయటకు తీసి దుర్గాదేవి ఆలయానికి దక్షిణంలో అమ్మవారి ఆలయం వలె సుందర శిల్పాలతో శ్రీ నృసింహ క్షేత్రాన్ని నిర్మించి ఇందులో ప్రతిష్ఠించారు. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేవాలయం వెలుపల మహిషాసుర మర్దిని దేవాలయాన్ని 1642 నుంచి 1644 మధ్యకాలంలో నిర్మించడం విశేషం. ఈ దేవాలయంలో ప్రతి అంగుళం ఎంతో ప్రాధాన్యత, పురాతన చరిత్ర కలిగి ఉంది. శిలాశాసనాల ప్రకారం ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందింది. శాసనాల ప్రకారం బుక్కరాయులు ఈ దేవాలయాన్ని 1274లో నిర్మించారు. గర్భగుడికి ఎడమ వైపున అమృతవల్లి దేవి ఆలయం. దేవి ఆలయానికి ఎదుటనున్న మండప స్తంభాలపై చిన్న శిల్పాలున్నాయి. నరసింహస్వామి అందానికి పోటీ పడేటట్టున్న అమృతవల్లి విగ్రహం
వజ్రపు ముక్కుబుడక నొసట తిలకం వజ్రపు ప్రకాశాన్ని తలదన్నేట్టుగా ఉంటుంది. ఉత్సవ విగ్రహం గజలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారి ఎదుట శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు సకల ఐశ్వర్యాలతో సుఖంగా జీవించగలరని విశ్వాసం. మరే నవ నరసింహ క్షేత్రంలో లేని విధంగా ఈ క్షేత్రం నందు నరసింహస్వామి వారు ప్రహ్లాద సమేతంగా ఉండటం విశేషం. ఇక్కడ శ్రీవారు స్వయంభువు. ఇందుకు నిదర్శనంగా శ్రీవారి అభిషేకానంతరం వక్షస్థలం నందు శ్వేత బిందువులు ఏర్పడటం మనం గమనించవచ్చు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనార్థం వస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదరి పున్నమిగా జరుపుకుంటారు. ఆ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణంలో తొలి పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల తర్వాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి పండుగలో భాగంగా జరుపుకునే పశువుల పండుగ రోజున శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంత వల్లభులు కదిరికొండకు పారువేట నిమిత్తం వస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకే పాలు పొంగు వేడుక తర్వాత పార్వేటానంతరం పురవీధుల్లో ఊరేగిస్తూ స్వామివారిని ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. చింతపూల తిరునాళ్లను ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఉట్ల తిరునాళ్లను శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకలు, వైకుంఠ ఏకాదశి పండుగలు జరుపుతారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ముందుగా ఉదయం నివేదన, ఆర్జిత, అభిషేక పూజ, సర్వదర్శనం, కళ్యాణోత్సవం, మధ్యాహ్న నివేదన, సాయంకాలం 4:30 గంటల నుంచి సర్వదర్శనం, సాయంకాల నివేదన, తర్వాత మళ్ళీ సర్వదర్శనం. ఈ క్రమంలో ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. కదిరి బ్రహ్మరథం విశిష్టత. ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమి నాడు ఇక్కడ జరిగే రథోత్సవం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. మన దేశంలో గల దేవాలయాల్లో గల అతి పెద్ద రథాల్లో 3వ స్థానం కదిరి దేవస్థాన రథానికి దక్కుతుంది. అతి పెద్ద రథాల్లో మొదటి స్థానం తిరువానూర్ శ్రీ త్యాగేశ్వర స్వామి ఆలయానికి కాగా రెండవది శ్రీ విల్లిపుత్తూరు ఆలయ రథం. ఈ రెండు తమిళనాడులో ఉండగా 3వది మన రాష్ట్రంలో ఉండటం విశేషం, మనందరికీ గర్వకారణం. కదిరి దేవస్థానంలో రథం సుమారు 300 టన్నులకు పైగా బరువుతో ఉంటుంది. 6 చక్రాలుండే ఈ రథం 45 అడుగుల ఎత్తు ఉంటుంది. వెనుక చక్రాలకు తెడ్డును అమర్చి దీన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. రథోత్సవం సమయంలో స్వామివారి రథంపై దవనం, మిరియాలు, పండ్లు చల్లుతుంటారు. కింద పడిన వీటిని ఏరుకుని తింటే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ దశమి అనగా ఆదివారం మార్చి 9వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శాశ్వత పూజా పథకాల వివరాలు. శ్రీ స్వామివారి నిత్య అన్నదాన పథకం 5,016 రూపాయలు. శ్రీవారికి అభిషేక సేవ 2,116 రూపాయలు. అష్టోత్తర శతనామార్చన 1,116 రూపాయలు. ప్రసాద వినియోగం 1,016 రూపాయలు. దేవాలయానికి ఎలా వెళ్ళాలి? కదిరి పట్టణానికి రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అనంతపురం నుంచి 85 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 190 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. సమీప విమానాశ్రయం కూడా ఉంది. అది పుట్టపర్తికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ కదిరిలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.